కూడా తీసుకుంటామన్న నేపథ్యంలో పోలీసులు ఖచ్చితంగా ఇటు హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించిన అనంతరం పోలీసులు కూడా స్పీడప్ పెంచారు ఈ కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి ఇటు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఇటు రిమాండ్ విధించడంతో ఈ కేసులో మరింత ఉత్కట టెన్షన్ వాతావరణం నెలకొంది మరి హైకోర్టులో విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మరింత ఉత్కంఠ వాతావరణం నెలకొంది అయితే ఒకవేళ ఈ రిమాండ్ విధింపు మాత్రం ఇలాగే ఉంటే 14 రోజుల రిమాండ్ లో ఖచ్చితంగా అల్లు అర్జున్ సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ప్రత్యేక బ్యారెట్ ఎందుకంటే గతంలో కూడా చంచల్గూడ జైల్లో విఐపికి సంబంధించినటువంటి ఖైదీలు నిందితులు ఇక్కడ జైలు శిక్షను అనుభవించిన నేపథ్యంలో ఆ నేపథ్యాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించే గతంలో సత్యం రామలింగరాజుతో పాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు సత్యం రామలింగరాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇటు గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యేక విఐపి బ్యారెక్ ను కూడా కోరిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఒకవేళ ఖచ్చితంగా రిమాండ్ విధించి మరికొద్ది సేపట్లో చంచల్గూడ జైలు కూడా తరలించున్న నేపథ్యంలో ఆ హైకోర్టు విచారణ అనంతరం కూడా హైకోర్టులో మరోసారి అల్లు అర్జున్ న్యాయవాదులు ప్రత్యేక బ్యారెట్ ఏర్పాటు చేయడం దానికి సంబంధించినటువంటి విఐపికి ఖైదీకి కల్పించాల్సినటువంటి సౌకర్యాలను కూడా కొన్ని కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జైలు అధికారులు మాత్రం జైలు వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో వందలాది మంది పోలీసులు కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు చంచల్గూడ జైలు వద్ద మాత్రం ఇలాంటి వాతావరణం అయితే కొనసాగుతుంది ఇప్పటికీ అయితే జైలు అధికారులు కూడా అల్లు అర్జున్ రిమాండ్ వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి రిమాండ్ జైలు శిక్షకు సంబంధించినటువంటి లోపల ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఇటు చంచల్గూడ జైలు వద్ద మాత్రం ఇంకా ఆ వాతావరణం టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది సుమతి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మరికొద్ది సేపట్లో చంచల్గూడ జైలుకైతే చేరుకోనున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే నాంపల్లి కోర్టు నుంచి పోలీసు భద్రత మధ్య అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టు నుంచి ఇక్కడికి చంచల్గూడ జైలుకు తరలించున్నారు మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకోనున్నారు అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు ఇప్పటికే హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతుంది ట్రాఫిక్ పోలీసులు కూడా చంచల్గూడ జైలు వద్ద ట్రాఫిక్ ను క్లియర్ చేశారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ని రిమాండ్ తరలించిన రూట్ ని కూడా క్లియర్ చేశారు మరికొద్ది క్షణాల్లోనే అల్లు అర్జున్ చంచల్గూడ జైలుకి పోలీసులు తరలించినారు రిమాండ్ విధించిన అనంతరం కూడా ప్రత్యేక అల్లు అర్జున్ వచ్చారు మనం చూడొచ్చు ఫ్రేమ్ లో విజువల్స్ లో అల్లు అర్జున్ ని చంచల్గూడ జైలుకు తరలించారు అల్లు అర్జున్ ఫ్రేమ్ అల్లు అర్జున్ ని మొదటి వాహనంలో లోపలికి తరలించారు మనం చూడొచ్చు మొదటి వాహనంలో అల్లు అర్జున్ ని తరలించారు చంచల్గూడ జైలుకు చేరుకున్నారు అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ మొదటి వాహనంలో చేరుకున్నారు చంచల్గూడ జైలు లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా బిగ్ టీవీలో మనం చూడొచ్చు చట్టం ఎవరికైనా సమానమని చెప్పి పోలీసులు నిరూపించారు ఈ నేపథ్యంలో హైకోర్టులో విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు నాంపల్లి కోర్టు విధించినటువంటి రిమాండ్ నేపథ్యంలో అల్లు అర్జున్ ని కొద్ది సెకండ్లోనే లోపలికి ఇప్పటికే చంచల్గూడ జైలుకు తరలించారు పుష్ప 2 ఏ రేంజ్ లో వైరల్ అయిందో పుష్ప 2 సినిమా ఏ రేంజ్ లో వైరల్ అయిందో ఇటు అరెస్టుల పర్వం కూడా ఈ అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి అరెస్ట్ పర్వం కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు అదే టెన్షన్ వాతావరణం ఉత్కంఠ టెన్షన్ వాతావరణం మధ్య అల్లు అర్జున్ ని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు ఇక హైకోర్టులో మాత్రం విచారణ ఇంకా కొనసాగుతుంది 14 రోజులు రిమాండ్ విధించినారు ప్రధానంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఖచ్చితంగా అల్లు అర్జున్ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగింది ఓ మహిళ మృతి చెందింది కుమారుడు ఇంకా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా నిందితుడిగా చేర్చారు పోలీసులు ఖచ్చితంగా దీనిపైనటువంటి కేసు నమోదు చేయడం అరెస్టు కావడం ఇదంతా ఒక ప్రాసెస్ లో ఒక హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో మరికొద్ది క్షణాలు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ని లోపలికి తరలించారు పోలీసులు రిమాండ్ విధించిన అనంతరం కూడా ఒక్కొక్క పాయింట్ కీలకంగా మారనుంది ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఎలాంటి అంశాలు పోలీసులు మెన్షన్ చేశారనేది కూడా కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే మనం చూడొచ్చు అల్లు అర్జున్ ని రిమాండ్ తరలించారు చంచల్గూడ జైలు లోపలికి తరలించారు అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా మరో ప్రయత్నం చేసే అవకాశాలు విఐపి బ్యారెక్ ని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా విఐపి బ్యారెక్ తో పాటుగా ఇంటి నుంచి భోజనం అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి దుస్తులకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్ ఏర్పాటు చేయడం
ఇటు మరికొద్ది ఫెసిలిటీస్ విఐపి ఖైదీకి ఏవైతే ఫెసిలిటీ అవసరం ఉంటాయో అవన్నీ కూడా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం మధ్య మాత్రం ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ ని ఎట్టకేలకు పోలీసులు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో రైట్ సాగర్ నిజంగా ఒక బిగ్ బ్రేకింగ్ అని అనుకోవాలి. చాలా పగడ్బందీగా ఉదయం నుంచి కూడా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి పొరపాటు లేకుండా అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకునే దగ్గర నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పెట్టడం, అలాగే ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ కి తరలించడం, వెనువెంటనే నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం, అక్కడ వేడి వాదనలు జరగడం, ఇవన్నీ కూడా ఒక్క స్ట్రెచ్ లో జరిగిపోయాయి. ఒక పగడ్బందీగా పోలీసులు వ్యవహరించారు. కోర్టు కూడా చాలా క్వశ్చన్స్ అడిగింది. అన్నిటికీ కూడా అల్లు అర్జున్ కాస్త మౌనంగా ఉన్నట్టే తెలుస్తోంది. పీపీ వాదనలను ఎక్కువగా ఆయన చూశారు. అలాగే పోలీసులు పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టులో ఈ మొత్తం వ్యవహారం జరిగింది. ఇంకా హైకోర్టులో వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. క్వాష్ పిటిషన్ పైన వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ నిరంజన్ రెడ్డి చాలా గట్టిగా వాదిస్తూ ఉన్నారు. కానీ నాంపల్లి కోర్టు మాత్రం పూర్తి ఈ వ్యవహారంలో ఏదైతే తొక్కిసలాట ఉందో దాంట్లో A11 గా అల్లు అర్జున్ ని చేర్చింది. అల్లు అర్జున్ అలా ర్యాలీగా సంధ్యా థియేటర్ కి వెళ్లడం కారణంగానే ఒక ప్రాణం కోల్పోయిందని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఈ A11 గా పరిగణిస్తూ పోలీసులు చెప్పిన దాని ప్రకారం, అలాగే ఈ ర్యాలీకి ఎటువంటి అనుమతి తీసుకోలేదు అన్న వాదనను కూడా ఏకీభవించింది కోర్టు. ఈ పూర్తి వాదోపవాదాలు విన్న తర్వాత నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదే విషయాన్ని 4 గంటల ప్రాంతంలో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేసింది. ఆ నాంపల్లి కోర్టు ఏదైతే 14 రోజుల రిమాండ్ విధించిన కారణంగా ఇప్పుడు డిసెంబర్ 27వ తేదీ వరకు కూడా అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లో ఉండాలి. చెంచల్గూడ